నంద్యాల గుంటూరు డివిజన్ పరిధిలో హౌరా యశ్వంత్పూర్ రైల్లో అక్రమంగా రవాణా చేస్తున్న బాలులను ఆర్పీఎఫ్ బాలుర సంరక్షణ అధికారులు బీబీఏ నీడ్స్ హార్డ్ అనే సంస్థల సహకారంతో రక్షించడం జరిగింది. 13 నుండి 17 సంవత్సరాల లోపు ఉన్న బాలులను ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర, వారి సిబ్బంది మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని పట్టుకోవడం జరిగింది. వీరంతా పనుల నిమిత్తం వెళ్తున్నట్లు సమాచారం. వీరిని ఐసిడిఎస్ అధికారులకు అప్పజెప్పి వారికి సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని డీసీపీఓ ప్రియదర్శిని, ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు. ఎక్కడైనా బాలురు బాలికల అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం ఉన్నట్లయితే ఐసిడిఎస్ పోలీసులు లేదా ఆర్పీఎఫ్ వారికి సమాచారం అందించాలని లేదా 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఈ రోజు మేము బాలురు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మేము స్పెషల్ ట్రైన్లో మేము రైడ్స్ కండక్ట్ చేసినామండి. బీబీఏ నంద్యాల అండ్ గుంటూరు సిఐబి, మా ఆర్పిఎఫ్, మిగతా అందరి కోఆర్డినేషన్తోనే ట్రైన్ నెంబర్ 22831 ఎక్స్ప్రెస్, ఇది హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. దీంట్లో భాగంగా మాకు సమాచారం నిమిత్తం అందగానే మేము ట్రైన్లో మొత్తం సెర్చ్ చేసినాము. వీళ్ళ ద్వారా తెలిసి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లలు అక్రమ రవాణా చేస్తున్నారనే ట్రాఫికర్స్ని మేము గుర్తించి వారిని గిద్దలూరు మరియు నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్యన వారిని గుర్తించేసి నంద్యాల రైల్వే స్టేషన్లో దించి విచారించి ఆ పిల్లలు 6గురిని మేము వాళ్ళని రెస్క్యూ చేసి పిల్లలను హోమ్కు తరలించడం జరిగింది. మరియు వాళ్ళు ట్రాఫికర్స్ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద తగు చర్య నిమిత్తము రైల్వే పోలీసు నంద్యాల వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ అంతటిలో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా బీబీఏ నంద్యాల వాళ్ళు, నీడ్స్ మరియు ఇతర డీసీపీఓ నంద్యాల వాళ్ళు, వీళ్ళ సహకారం ఎంతో ఉన్నది. ఇలాంటి రైడ్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు జరుగుతాయి. ప్రత్యేక సమాచారం ఎప్పుడు వచ్చిందంటే నెలతో సంబంధం లేకుండా మేము ఎప్పుడైనా రైడ్స్ చేసి పిల్లలను అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామండి. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన మాకు బీబీఏ మరియు హర్ట్స్ మరియు నీడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఒక డ్రైవ్ అనేది 22831 హౌరా ఎక్స్ప్రెస్ టు యశ్వంత్పూర్ వెళ్ళేటువంటి ట్రైన్లో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రైన్లో ముఖ్యంగా గిద్దలూరు మరియు నంద్యాల ప్రాంతంలో ఈ సమీపంలో 6గురు పిల్లలను అక్రమంగా ట్రాఫికర్స్ రవాణా చేయడం అనేటువంటిది గుర్తించడం జరిగింది. వెంటనే బీబీఐ వారు రెస్క్యూ చేసి ఆ యొక్క 6గురు పిల్లలను, వారు ముఖ్యంగా వారి యొక్క వయసు ప్రతి ఒక్కరిది గమనించినట్లయితే 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆర్పీఎఫ్ వారి యొక్క సహకారంతో వాళ్ళని నంద్యాల స్టేషన్కి తీసుకొని వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తదుపరి తెలిసినటువంటి ఇది ఏంటంటే వాళ్ళందరినీ ఒక పనుల కోసము అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో వీళ్ళను మేము ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సిడబ్ల్యూసి వాళ్ళు రేపు వాళ్ళ యొక్క పవర్స్తో, వాళ్ళ యొక్క ఆర్డర్స్ని, ఓరల్ ఆర్డర్స్తో వాళ్ళని ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టడమా లేకపోతే పేరెంట్స్కి రీపాట్రియేట్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా లేనట్లయితే ఆ పిల్లల్ని ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి చిల్డ్రన్ హోమ్స్కి కానీ సమ్ అదర్ సెంటర్స్ కానీ తరలించడానికి జరుగుతుంది. సో తదుపరి మీకు కూడా ఎవరికైనా ఇటువంటి పిల్లలు మీరు అక్రమంగా వారు పనులకు కానీ ఇంకా ఇతర వేటికైనా కానీ మీరు గుర్తించినట్లయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాల సంరక్షణ విభాగంకి మీరు తెలపగలరు. లేదు అంటే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది 1098, దానికైనా మీరు సంప్రదించగలరు. ఇంకా లేదు అనుకుంటే మీరు లోకల్గా ఉన్నట్లయితే మన రైల్వే స్టేషన్ పరిధిలో కానీ మీరు గుర్తించినట్లయితే అటువంటి పిల్లల్ని అక్రమంగా మీరు ట్రైన్లో తీసుకొని వెళ్తున్నా అటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉన్న రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు పబ్లిక్లో ఉన్నట్లయితే జనరల్ పోలీస్కి, లేదు అంటే జిల్లా బాల సంరక్షణ విభాగం వాళ్ళకు కూడా మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ. ఈ దీంట్లో ముఖ్యంగా 6 మంది మనకు రెస్క్యూ చేయడం జరిగింది. 6 మంది పిల్లల్లో 2 వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళు, 4 బీహార్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళు.
వాళ్ళు అందరు కూడా అనంతపూర్ మరియు బెంగళూరుకి పని నిమిత్తం వెళ్తున్నారు.